హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. అండ్ నిన్న ఎపిసోడ్ కూడా అంతగా నాకేం అనిపించలేదండి. అంత ఇంట్రెస్టింగ్గా అయితే నాకేం అనిపించలేదు. అండ్ అంతా అసలు సోగా జరిగినట్టు అనిపించింది. అండ్ స్టార్టింగే నేను మొన్న అన్నారు కదండి నాగార్జున గారు, నెక్స్ట్ రోజు తనుజ గురించి మాట్లాడుకుందామని. అండ్ నేను స్టార్టింగే తనుజ గురించి ఇలాగా, నీకు ఈ వీక్ మొత్తంలో కూడా నువ్వు 35 టైమ్స్ గొడవ పడ్డావు ఇంట్లో వాళ్ళతోటి, ఎవరిది ప్రాబ్లము, అసలు నీదా లేకపోతే వాళ్ళదా అని అడిగారండి. వాళ్ళేమో తనుజ ఏమో మొత్తం అందరిది ప్రాబ్లం, ఇంక్లూడింగ్ నాతో సహా అందరిది ప్రాబ్లం ఉంది. అండ్ నేను అసలు ఇది అసలు వద్దన్నాను, రేషన్ మేనేజర్ నాకు వద్దన్నాను, బట్ వీళ్ళే నాకు ఫోర్స్ చేసి ఇచ్చారు ఇలా అని చెప్పిందండి. తన హెల్త్ బాగాలేదని రేషన్ మేనేజర్ ఇచ్చారని చెప్పి. అండ్ దాంట్లో కూడా ఇమాన్యుల్ కాదు, నువ్వు నాకు అలా చెప్పలేదు అన్నట్టు చెప్పారు. అది తర్వాత ఇంకా రష్మిక మందన వాళ్ళు వచ్చారండి, గర్ల్ ఫ్రెండ్ టీము. అండ్ కొంచెం ఫన్ టాస్క్ జరిగినాయి. అంటే ఏంటంటే, ఒక మూవీలో ఏదో ఒక వీడియో వేసి వీళ్ళు దాన్ని రీక్రియేట్ చేయాలి. అవి కొంచెం పర్లేదండి, ఫన్నీగానే అనిపించింది కొన్ని. ఇమాన్యుల్ అది అండ్ బాగా చేశాడు. బర్నీ కూడా బాగా డైలాగ్ అది బాగా చెప్పాడు. అండ్ తర్వాత ఇంకా ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వెళ్ళారండి. ఇలాగా ఫస్ట్గా మామూలుగా ఇలా కళ్యాణ్ వీళ్ళందరూ కూడా సేవ్ అయిపోయారు. డెమాన్ పవన్ ఫస్ట్ పవన్ సేవ్ అయ్యాడండి. అలాగే తర్వాత అందరూ ఒక్కొక్కరు సేవ్ అయిపోయారు. అండ్ లాస్ట్కి ఇంకా గౌరవ్ అండ్ మాధురి గారు ఉన్నారండి. అండ్ గౌరవ్ మాధురి ఉంటే వాళ్ళు కారులో గేట్ బయట ఉంటారండి. ఈలోపు ఎవరైతే లీస్ట్ ఓట్లు వచ్చారో చూపిస్తారు మనకి నాగార్జున గారు. దాంట్లో మాధురికి లీస్ట్ ఓటింగ్ ఉండిద్ది. అండ్ అప్పుడు అడుగుతారనమాట నాగార్జున గారు, ఇలాగ మీరు కనుక తనుజ, నువ్వు కనుక నీకు ఆ పవర్ ఉంది కాబట్టి, సేవ్ చేసే పవరు నువ్వు మాధురిగా ఒకవేళ వాడితే గౌరవ్ ఎలిమినేట్ అవుతాడని చెప్తారు. బట్ తనుజ లేదు, నేను వాడను, నేను నా దగ్గర పెట్టుకుంటాను అని చెప్తుందండి. రాము కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే రాము సిల్లీ రీజన్తో నామినేట్ చేశాడు కదండి గౌరవ్ని ఈ వీక్లో. కాబట్టి తను చాలా సఫర్ అయ్యేవాడండి. ఒకవేళ కనుక గౌరవ్ ఎలిమినేట్ అయ్యి ఉంటే రాము కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాడు. దాంతో మాధురి గారు ఎలిమినేషన్ అయిపోయారండి. తను సేవింగ్ పవర్ వాడలేదు కాబట్టి ఇంకా మాధురి గారు ఎలిమినేషన్ అయిపోయారు. అసలు చెప్పాలంటే హౌస్లో మాధురి గారు ఉంటేనే కొంచెం బాగుంది అనిపిస్తుంది. స్టార్టింగ్లో చాలా నెగిటివ్తో వచ్చినా కూడా చివరికి అది పాజిటివ్ చేసుకునే వెళ్ళారు ఆవిడ. ఉన్నన్ని రోజులు కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, టాస్క్స్ ఆడారు, మొత్తం అంతా కూడా ప్రతి దాంట్లోనే కనిపించారు. బట్ ఇంట్లో అసలు ఏం చేయని వాళ్ళు కూడా ఉంటున్నారండి. ఇలాగా శ్రీజ, ఇలా మాధురి గారు, ఇలాగా బాగా ఇంపాక్ట్ ప్లేయర్స్ ఏమో వెళ్ళిపోతున్నారు. మరి జనాలు ఓటింగ్ ఏంటో అర్థం కావట్లేదు నాకైతేనే. ఎందుకంటే వీళ్ళు ఉంటేనే కదండి షో ఇంట్రెస్టింగ్గా ఉండేది. శ్రీజ కానీ, మాధురి కానీ, లేకపోతే ప్రియా, వీళ్ళందరూ ఉంటే వాళ్ళు అరిచారని వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తే అసలు ఇంకా షో చూడడానికి ఏముంటుందండి. దాంతో తను ఎలిమినేషన్ అయిపోయిందండి ఈ వీక్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం